ఓకే. సో ఈరోజు సెక్షన్లో ఏంటంటే బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ స్ట్రక్చరల్ ప్లాన్. అసలు స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనం ఎక్కువగా కాలమ్, బీమ్, స్లాబ్, రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇక్కడ మనం చెప్తున్న డీటెయిల్స్. అయితే సో ఇవి ఎలాగ మనం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ న్యూ అనే డైలాగ్ బాక్స్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేది మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఐదర్ ఇంపీరియల్ ఆర్ మెట్రిక్. సో అది డిపెండ్ ఆన్ బట్టి మనం ఇక్కడ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మెట్రిక్ స్ట్రక్చరల్ అని చెప్పేసి నేను ఇది మెట్రిక్ స్ట్రక్చర్ టెంప్లెట్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం ఓకే అని చెప్పాలి. అయితే ఇది స్ట్రక్చరల్ టెంప్లెట్ అని మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ప్రాజెక్ట్ బ్రౌజర్లోనేమో ఇక్కడ స్ట్రక్చరల్ ప్లాన్ 3D వ్యూ ఎలివేషన్ అని మనకి ఇక్కడ ఉంటుంది. అయితే బై డిఫాల్ట్గా మనం ఏ ఎలివేషన్కి వెళ్ళినా కూడా బై డిఫాల్ట్గా మనకి రెండు ఉంటుంది, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. అయితే ఇక్కడ చూడండి మనకి లెవెల్ 2 అనేది 3000 mm అనేది ఇవ్వలేముండదు స్టార్టింగ్ కాస్ట్గా. ఓకే. సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే బై డిఫాల్ట్గా 2 లెవెల్సే ఉన్నాయి. కానీ యాక్చువల్గా స్ట్రక్చర్ అంటే ఏంటి, మనం ఫౌండేషన్ కూడా క్రియేట్ చేయాలి కదా మనం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తామంటే ఎలివేషన్ ఆఫ్ ద బిల్డింగ్లో ఏదో ఒక ఎలివేషన్ పార్ట్ని మనం సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఆర్కిటెక్చరల్ అనే ఒక ట్యాబ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ డేటమ్ అనే ప్యానెల్లో లెవెల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే పిక్ లైన్ తీసుకొని ఇక్కడ నేను 2100 mm అనేది నేను ఇక్కడ ఆఫ్సెట్ పెట్టుకొని ఇక్కడ రివర్స్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2100 mm అని చెప్పేసి ఒక లెవెల్ అనేది నేను ఇక్కడ డిజైనింగ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ ఇక్కడ 600 ఇస్తున్నాను. అంటే గ్రౌండ్ లెవెల్కి 600 mm అంటే ప్లింత్ లెవెల్ అని అంటారు దీన్ని. ప్లింత్ లెవెల్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఎన్ని ఫ్లోర్స్ మనకి కావాలి అనేది ఆ నెక్స్ట్ లెవెల్ నుండి మనకి ఎంత డైమెన్షన్ మనకి కావాలి అనేది ఇక్కడ మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమైందంటే 0 నుండి 600 mm ఒక లెవెల్ అయితే మరి ఇక్కడ మధ్యలోని ఈ లెవెల్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎస్కేప్కి కొట్టేసి ఇది సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ లెవెల్ హైట్ తగ్గిపోతుంది. అంటే ఇక్కడ నేను 3000 mm పెట్టుకోవాలి.
ఓకే. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇలా వస్తుంది. ఇది అయిన తర్వాత మళ్ళీ మనం డేటమ్ దాంట్లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ పిక్ లైన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఏం చేస్తానంటే 3000లోకి వెళ్తాను. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు మరొక లెవెల్ మనకు కావాలనుకుంటే ఇక్కడ మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా అంటే నేను చెప్తుంది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, అంటే ఇలా చేయొచ్చు అని మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, అదర్వైజ్ ఇంకేం ఉండదు ఇందులో. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డబల్ క్లిక్ చేసి 00 అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తానంటే టాప్ ఆఫ్ ఫుటింగ్ అని ఇస్తాను నేను. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి లిటిల్ బిట్ కన్ఫ్యూషన్గా ఉంది మనకి. సో ఇక్కడ ఈ లెవెల్ 4 క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఒక చిన్న హ్యాండిల్ కనబడుతుంది. ఈ హ్యాండిల్ మనం క్లిక్ చేస్తే ఈ హ్యాండిల్ మనం పట్టుకొని మీదకి ఇలా నేను పెట్టుకుంటాను. అప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ లెవెల్ 1 కూడా నాకు కనపడుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 01 అని చెప్పి గ్రౌండ్ లెవెల్ అని మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత అంటే లేదా మనం ఇక్కడ ఏంటంటే లెవెల్స్ని మనం అదే బై డిఫాల్ట్గా మనం వదిలేయాలి అనుకుంటే, సో ఇక్కడ మరొక వర్క్ కూడా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేమ్స్ ఇచ్చినప్పుడు లిటిల్ బిట్ చిన్నది నేను చేంజ్ చేస్తున్నాను. ఏంటంటే ఇందులోని ఇక్కడ లెవెల్ 3 అని ఉంది కదా, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ టువర్డ్స్ బ్యాక్ వెళ్ళిపోయి 00 స్పేస్ అని ఇస్తున్నాను. ఓకే, అయితే 00 అని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను టాప్ ఆఫ్ ఫుటింగ్ అనేది నేమ్ మళ్ళీ నేను ఇక్కడ చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనం చిన్నది ఓకే, దాని తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని చిన్న హ్యాండిల్ని మనం ఇక్కడ క్లిక్ చేసి దీన్ని ఇలా మీదకి తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ 01 అని స్పేస్ ఇచ్చి గ్రౌండ్ లెవెల్ అని చెప్పేసి ఇలా పేరు ఇచ్చి
ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మళ్ళీ డబల్ క్లిక్ చేసుకొని 02 అని చెప్పి ప్లింత్ బీమ్ అని చెప్పేసి ఇక్కడ అంటే ప్లింత్ బీమ్ లెవెల్ అని చెప్పేసి ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 03 అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ అని చెప్పేసి ఫస్ట్ నేను ఇక్కడ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఇలా పెట్టుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇది కూడా ఉన్నది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా మధ్యలో గ్యాప్ 3000 mm ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 03 అని ఇచ్చాం కదా ఇక్కడ. సో ఇది 04 అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తామంటే మనం సెకండ్ ఫ్లోర్ లెవెల్ అని చెప్పేసి దీన్ని నేను ఇలాగా అంటే ఎలివేషన్లో మనం మార్చుకోవాల్సిన మెథడ్ ఇది. యాక్చువల్గా ఇండస్ట్రియల్ వర్క్లోని మనం చేయాలనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద మెథడ్ ప్యాటర్న్ అని కూడా మనం చెప్పచ్చు. అప్పుడు ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఏమి మారవు, కానీ ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఏదో అంటే మనకి యాక్చువల్గా యాజ్ పర్ స్ట్రక్చరల్ ప్లాన్ ప్రతి దానికి కూడా ఎనలిటికల్ లెవెల్ అనేది ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు దీన్ని ఎలా మోడిఫై చేసుకుంటాం, ఎలా కావాలి మనకి? సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ వ్యూ అని చెప్పేసి ఇక్కడ నాకు డూప్లికేట్ అని మనం ఇంకో దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి మరొకటి క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేయాలి. సో ఎలాగ మనం రీనేమ్ చేస్తాము అంటే ఇక్కడ మనకి ఏదైతే క్రియేట్ చేసుకున్నామో సేమ్ అంటే 00 సారీ ఇక్కడ మనం ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని చెప్పేసి
ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో నేను 00 స్పేస్ TOF అంటే టాప్ ఆఫ్ ద ఫుటింగ్ లెవెల్ అనేది నేను ఇక్కడ పెట్టుకున్నాను. అంటే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, స్పేస్ ఇచ్చి లెవెల్ అని మనం ఇస్తే అది ఆ పార్ట్ దగ్గరికి మనకి వెళ్తుంది. ఇప్పుడు సెకండ్ది అంటే రెండోది రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేసుకొని, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ 1 అని ఉంది కాబట్టి నేను ఇది నాకు ఇక్కడ లెవెల్ 1 అని ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని ఓన్లీ ఇక్కడికి ఇలా తీసుకువెళ్ళిపోయి, సో ఇక్కడ 01 స్పేస్ గ్రౌండ్ అని చెప్పి యాజ్ ఇట్ ఈజ్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ పార్ట్ దగ్గరికి మనకు అది వెళ్తుంది. ఓకే, సో అది అయిపోయింది. ఇప్పుడు నాకు నెక్స్ట్ వన్ ఏంటంటే దీన్ని మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ అని చెప్పేసి ఇక్కడ డూప్లికేట్ అని చెప్పేస్తే ఇక్కడ మరొక డూప్లికేట్ వ్యూ అనేది నాకు క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ దీన్ని మళ్ళీ రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేసుకోవాలి. అంటే నాకు ఎలా ఉంది రీనేమ్ ఇక్కడ అది మనం చూసుకోవాలంటే ఇక్కడ లెవెల్ 2 అనేది లేదు. సో కాబట్టి ఇక్కడ నేను లెవెల్ అని ఇచ్చాను. సో ఆ 2 అనేది మనం తీసేసి ఇక్కడ మనం 02 అని చెప్పేసి ప్లింత్ స్పేస్ బీమ్ లెవెల్ అంటే అక్కడ మీదన ఏదైతే ఉందో కిందన కూడా అట్లాగే ఇవ్వాలి మనం. సో అది కూడా మనకి అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసేసి మళ్ళీ డూప్లికేట్ వ్యూ అని చెప్పేసి మరొక డూప్లికేట్ వ్యూని జనరేట్ చేసుకోవాలి. ఓకే, సో జనరేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏంటి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ రీనేమ్ ప్లింత్ బీమ్ అయిపోయింది. ఇప్పుడు నాకు నెక్స్ట్ది ఉంది కదా, అంటే ఇక్కడ లెవెల్ దగ్గర నెంబర్ అనేది లేదు. సో కాబట్టి అది తీసేసి ఈ చివరన 03 ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ అని ఇచ్చేస్తున్నాను. అంటే అది అక్కడికి వెళ్ళిపోయింది. ఇక నాకు నెక్స్ట్ మిగిలిపోయింది ఆఖరిది. ఇది రైట్ క్లిక్ చేసి ఇక్కడ నేను రీనేమ్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ఇలా వదిలేసి ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ 04 సెకండ్ ఫ్లోర్ అనేది సెలెక్ట్ చేసి దాన్ని కూడా ఎంటర్కి చేస్తాను. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చేయవలసిన పని మరొకటి ఉండిపోయింది. ఏంటంటే ఇక్కడ కాపీ అని మనకి ఉండిపోయినాయి. సో ఇది రైట్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ నేను రీనేమ్ అని తీసుకొని ఇక్కడ కాపీ 1 అనేది నేను తీసేస్తున్నాను. ఓకే, అలాగే మళ్ళీ దీనికి కూడా సెలెక్ట్ చేసుకొని
ఇది కూడా రీనేమ్ అని చెప్పేసి రీనేమ్లో మళ్ళీ ఇది కూడా తీసేస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ ఇది రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని చెప్పేసి ఇక్కడ ఓకే. సో ఇక్కడ మనకి ఇది సరిపోయింది. అంటే మనం డిజైన్ చేయడమే కాదండి, సో దానికి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే మనం క్రియేట్ చేశారో ఆ లెవెల్స్ అనేది మనకు అక్కడ క్రియేట్ అయిందా లేదా అనేది కూడా మనం ఇక్కడ ప్రాజెక్ట్లోని మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇదంతా కూడా మనకు ఎలా ఉంటుందంటే ఒక ఏదో లెంతీ ప్రొసీజర్ లాగా ఉంటుంది, కానీ సో యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ద రూల్. అంటే ఈ రకంగానే మనం చేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఎలివేషన్స్ క్రియేట్ చేశాను, అలాగే నాకు ఏదైతే స్ట్రక్చర్లో నాకు కావాలనుకుంటున్నానో అక్కడికి నేను ఇక్కడ వెళ్ళిపోయాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టాప్ ఆఫ్ ద ఫుటింగ్ లెవెల్లోకి నేను వెళ్తున్నాను ఫస్ట్. ఓకే. సో టాప్ ఆఫ్ ద ఫుటింగ్ లెవెల్లోకి వెళ్ళి మొదట ఇక్కడ నేను చేయవలసింది ఏంటంటే గ్రిడ్స్ అనేది నేను అరేంజ్ చేసుకోవాలి. ఓకే. సో కాబట్టి మరి గ్రిడ్స్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆర్కిటెక్చరల్ ట్యాబ్లోనే డేటమ్ ప్లేన్ దాంట్లోనే మనకి ఇక్కడ గ్రిడ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే అకార్డింగ్ టు ద ప్లాన్ మనం ఏం చేయాలంటే గ్రిడ్స్ అనేది మనం ఎలా డిఫైన్ చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ గ్రిడ్స్లోకి వెళ్ళిపోయి ఇందులో పిక్ లైన్ అని చెప్పేసి ఇక్కడ నేనేం చేస్తానంటే 4000 mm ఆఫ్సెట్ ఇస్తాను. అంటే నాకు ఎవ్రీ దీనికి ఒక 4000 mmకి నాకు ఒక గ్రిడ్ లైన్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను మళ్ళీ ఇక్కడ కూడా డేటా దాంట్లోకి వచ్చి గ్రిడ్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను మళ్ళీ ఒక గ్రిడ్ లైన్ ఇస్తాను. ఓకే. సో దీన్ని ఏం చేస్తానంటే డబుల్ క్లిక్ చేసి A1 అని ఇస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ గ్రిడ్స్లోకి వెళ్ళిపోయి నాకు ఇక్కడ పిక్ లైన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను 5000 mm ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ గ్రిడ్ ప్లాన్ అనేది నాకు ఓన్లీ టాప్ ఆఫ్ ద ఫుటింగ్లోనే కాకుండా ఈవెన్ ఎలివేషన్లో కూడా నాకు వచ్చేస్తుంది. అది మీరేమీ చేయక్కర్లేదు. అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ మనం ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి, ఎలా చేస్తే నాకు దాని తాలూకా అవుట్పుట్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో
ఫస్ట్ ఏంటంటే స్ట్రక్చరల్ టెంప్లెట్ తీసుకొని సెకండ్ వన్ ఏమో లెవెల్స్ని డిఫైన్ చేసి థర్డ్ లెవెల్లో గ్రిడ్ ప్లాన్ అనేది మనం డిఫైన్ చేయాలి. ఓకే, సో అది ఈరోజు క్లాస్.